ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా కొత్తపల్లి మండలం ఉప్పాడ మినీ హార్బర్ సమీపంలో 25,000 పండుగప్ప జాతికి చెందిన చేప పిల్లలను ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సముద్రంలోనికి వదిలారు. జనసేన పార్టీ ఎప్పుడూ మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ జేడీ కృష్ణారావు మాట్లాడుతూ మత్స్య దినోత్సవంలో భాగంగా రాజీవ్ గాంధీ సెంటర్ ఆఫ్ ఆక్వాకల్చర్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లోనే తొలిసారిగా కాకినాడ ఉప్పాడలో 50,000 పండుగప్ప జాతికి చెందిన చేప పిల్లల్ని సముద్రంలోకి వదలడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో మత్స్య సంపద పెంచే విధంగా వేట నిషేధ సమయంలో చేప పిల్లల్ని వదిలే విధంగా ఆలోచనలు జరుగుతున్నాయని మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, జ్యోతుల శ్రీనివాస్, నక్క మణికంఠ, గంటా విజయ్ కుమార్, బండి దావీదు, వంక కొండబాబు తదితరులు పాల్గొన్నారు. నేను జిల్లా మత్స్యశాఖ అధికారిగా కాకినాడ జిల్లాకు పనిచేస్తున్నాను. నా పేరు కృష్ణారావు. ఈరోజు ప్రపంచ మత్స్య దినోత్సవం. ఈ ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా మత్స్యకార సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ యొక్క వేడుకలను పురస్కరించుకుని భారత ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో మేము 50,000 చేప పిల్లలు పండుగ చేప పిల్లలు అనేవి ఆర్జీసీఏ అంటే రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ ఆక్వాకల్చర్ తమిళనాడు నుంచి తీసుకురావడం జరిగింది. ఈ చేప పిల్లలు అనేవి ఈరోజు సీ ర్యాంచింగ్ ప్రోగ్రాం అనేది కాకినాడలో మొదలుపెట్టి కాకినాడలో సగం సీడ్ అనేది వేయడం జరిగింది. అలాగే మిగిలిన సగం 25,000 అనేది ఇక్కడ ఉప్పాడ తీరాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూడా వేయడం జరుగుతుంది. ఇదేంటంటే ఒక స్టార్టింగ్ ప్రోగ్రాం ఇది. అంటే సీ ర్యాంచింగ్ అనేది ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి మనం ఇక్కడ టేకప్ చేసాం కాకినాడ జిల్లాలోని. ఇది ఎందుకు చేయవలసి వచ్చిందంటే శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేసి సముద్రంలో ఉన్నటువంటి రకరకాల జాతుల్ని ఏవి బ్రీడ్ చేసి మనం బయట పిల్లలను ఉత్పత్తి చేయొచ్చు అనే దాని మీద పరిశోధనలు జరుగుతుంది. ఆ పరిశోధనల ఫలితంగా మనకి మీ అందరికీ తెలుసు టైగర్ రొయ్య వనామీ కూడా చేస్తున్నారు. అంటే వనామీ ఈరోజు అమీనాబాద్ ఉప్పాడ ఫిషింగ్ హార్బర్కి వచ్చి మన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు చేప పిల్లల్ని పండుగప్ప చేప పిల్లల్ని సముద్రంలో వదలడం జరిగింది. అలాగే మన మత్స్యశాఖ అధికారి వారు ఈ వలల కోసం అలాగే చేపల కోసం మత్స్యకారులందరూ కూడా అవగాహన కల్పించి ఏ విధంగా ఫిషింగ్ చేసి గ్రోత్ని పెంచుకొని సంపద సృష్టించుకోవాలనే దాని మీద పూర్తి అవగాహన మత్స్యశాఖ అధికారులు మా అందరికీ తెలియజేయడం జరిగింది. మరొకసారి అందరూ కూడా మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మత్స్యకార దినోత్సవం ప్రపంచం మొత్తంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మా మత్స్యకారుల గురించి మన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు ఉప్పాడడానికి జరిగిందండి. అలాగే చేపలు పండుగ పిల్లలు వేశారు. గతంలో కూడా ఎప్పుడు కూడా ఏ నాయకులు కూడా చేయలేదు, ఇంకా చేయాలని. అలాగే యాక్సిడెంట్ మాకి ఇప్పుడు గతంలో జరిగే విధానం చూసుకుంటే ఏ పార్టీలు కూడా మేము హింసించలేదు, ఏ పార్టీ కూడా చేయలేదు. జనసేన పార్టీలో మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులు తీసుకుంటూ మేము ముందుకెళ్తూ అలాగే మాకు తెంగెల ఉదయ్ శ్రీనివాస్ గారు వచ్చి ఇదే చాలా పెద్దగా నడిపించే విధానం చేశారు. ఇదే పండుగ పిల్లలే కాదు, రైలు కూడా వేస్తే మా మత్స్యకారులందరికీ ఎంతో భారీగా మత్స్య సంపద దొరుకుతుందని తెలియజేసుకుంటాం. మత్స్యకార దినోత్సవంగా సెలవు తీసుకుంటాం.